తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అందువల్ల అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు. భానుడు భగ్గుమంటున్నాడు. కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. వడగాడ్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న అనంతపురం జిల్లాలో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఏపీ, తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీల స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే 5 రోజులు ఇదే పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణలో వచ్చే 4-5 రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే సూచనలున్నాయి. ఏపీలో మాత్రం రేపటి నుంచి ఎండలు మరింత ముదిరే సూచనలున్నాయి. ఆరెంజ్ అలర్ట్కు మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంటే ఎండలు, ఉష్ణోగ్రతల విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలి. గరిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చు. ఈ నెల 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలున్నాయి. హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. నీడ పట్టున ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.